రాజేంద్ర ప్రసాద్, అవని, ఇక సొంత తమ్ముళ్ళు ఎవరు ఎన్ని చెప్పినా కానీ అక్షయ్ మాత్రం అస్సలు వినకుండా ప్రణతి పెళ్ళి ఈ పెళ్లి కొడుకుతోనే జరిపిస్తానని చెప్పేసి మొండి పట్టు పడతాడనమాట. ఇక అవని అయితే మీ తెలివితేటలన్నీ ఏమైపోయాయండి, ఎవరు చెప్పినా అర్థం చేసుకోకుండా మరీ ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారేంటి, వాళ్ళెవరో ఎలాంటి వాళ్ళు ఏమైనా తెలుసా మీకు అని చెప్పేసి సీరియస్ అవుతుందన్నమాట. నా దృష్టిలో మా అమ్మ దృష్టిలో నువ్వే కరెక్ట్ కానప్పుడు నువ్వు చెప్పడం ఏంటి నాకు, నువ్వు మంచి వాళ్ళంటే మంచి వాళ్ళని చెడ్డవాళ్ళంటే చెడ్డవాళ్ళని నమ్మడానికి నేనేమైనా పిచ్చోళ్ళ కనిపిస్తున్నాను నీకు, ఎవరు చెప్పినా ఏం చెప్పినా ఈ పెళ్ళి ఆగదు, పంతులు గారు తాళి కట్టించండి అని చెప్పేసి అక్షయ్ అయితే అంటారనమాట. ఇక అక్షయ్ని అయితే తమ్ముళ్ళు ఇద్దరు ఆపుతారు. ఇక ఎంతలో ఆపండి అని చెప్పేసి పార్వతి అయితే అక్కడికి వస్తుంది అనమాట. అమ్మ, నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం నీకు నచ్చిన అబ్బాయికి ఇచ్చి ప్రణతికి పెళ్లి చేయాలనుకుంటే నాన్న, తమ్ముళ్ళు, అవని అందరూ అడ్డుపడుతున్నారు. ప్రణతి కూడా చెప్తే అస్సలు అర్థం చేసుకోవడం లేదమ్మా, చూడ అని చెప్పేసి అక్షయ్ అయితే చెప్తాడనమాట. ఇంతలో పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ అయితే కరెక్ట్ టైంకి వచ్చారు వదిన గారు, మా అలాంటి మంచి సంబంధం దొరకడం మీ కూతురు అదృష్టం, అది మీ వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు, మీరైనా మీ వాళ్ళకి నచ్చ చెప్పండి అని చెప్పేసి ఇక పార్వతితో అంటదనమాట. ఇక ఆ మాట వినగానే చంపకేసి ఒక్కటేస్తుంది అనమాట పార్వతి. ఇక అది చూసి పల్లవితో సహా అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మా అమ్మని కొడుతున్నారేంటి అత్తయ్య అని చెప్పేసి పెళ్లి కొడుకు అయితే అంటారనమాట. నోరు ముయ్, ఎవర్రా నీకు అత్తయ్య అని చెప్పేసి పార్వతి అయితే సీరియస్ అవుతుందన్నమాట. ఏంటండి, మీ వాళ్ళని కంట్రోల్ చేసుకోవడం చేత కాక మా మీద చేసుకుంటారేంటి, మాలాంటి పెద్ద మనుషుల్ని అని చెప్పేసి పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న అనేసరికి నోరు ముయ్, ఎక్కువ మాట్లాడారంటే మిమ్మల్ని ఇక్కడే గొయ్యి తీసి పాతేస్తాను, వీళ్ళు మంచివాళ్ళు పద్ధతి గల వాళ్ళు అనుకున్నారా, కానీ వీళ్ళు అని చెప్పేసి వాళ్ళ బండారం మొత్తం పార్వతి అయితే బయట పెడతారు అనమాట. ఇక పల్లవి అయితే అమ్మో వీళ్ళ గురించి నిజం తెలిసిపోయింది కాబట్టి అత్తయ్య నా మీద సీరియస్ కాకముందే కవర్ చేసుకోవాలని చెప్పేసి అనుకుని ఇక వెంటనే పెళ్లి కొడుకునైతే 4 వాయించి, చి నువ్వు ఇలాంటి దగులు బాజీ వెదవని అసలు అనుకోలేదు, నువ్వు ఇలా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావురా ఈడియట్ అని చెప్పేసి ఇక నటిస్తూ ఉంటుందన్నమాట. ఇలాంటి వాణి ఏం చేసినా తప్పు లేదు అత్తయ్య అని చెప్పేసి ఇక అనగానే, ఈ సంబంధం చూసింది మీ నానే కదమ్మా, నా కూతురి జీవితం నాశనం అయిపోయి ఉండేది, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాల్సిన బాధ్యత మీ నాన్నకి లేదా అని చెప్పేసి సీరియస్ అవుతుందన్నమాట. మా డాడీని అంటారేంటి అత్తయ్య, మీరు అప్పటికప్పుడే అర్జెంటుగా పెళ్లి సంబంధం చూడమని చెప్పారు, మంచి చెడ్డ చూసుకోవడానికైనా తెలుసుకోవడానికా టైం ఉండాలి కదా, టైం లేనప్పుడు మా డాడీ మాత్రం ఏం చేస్తాడు అని చెప్పేసి పల్లవి అయితే రివర్స్ అవుతుందన్నమాట. ఒక విధంగా నింద పడితే పడింది కానీ పోలీసులు భరత్ని అరెస్ట్ చేయడం మంచిదే అయింది అత్తయ్య, భరత్ని విడిపించడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళబట్టి వీళ్ళు ఫ్రాడ్ అని తెలిసింది, అత్తయ్య గారిని తీసుకువెళ్ళి వీళ్ళ నిజ స్వరూపం ఏంటో తెలుసుకునేలా చేశాను, లేకపోతే ఏమయ్యేదో ఒక్కసారి ఆలోచించండి అని చెప్పేసి అవని అయితే అంటదనమాట. ఇంతలో పోలీసులు అయితే అక్కడికైతే వస్తారు. ఈ ఫ్రాడ్ ఫ్యామిలీ కోసం 2 ఏళ్లుగా మా పోలీసులు వెతుకుతున్నారు, వీళ్ళు ఇక్కడ ఉన్నారని ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అవని గారు, కానిస్టేబుల్స్ వాళ్ళని లాక్కొని రండి అని చెప్పేసి ఇక పెళ్లి వాళ్ళని తీసుకొని పోలీసులు అయితే వెళ్ళిపోతారనమాట. ఇంతలో రాజేంద్ర ప్రసాద్ అయితే పెళ్లి విషయం అయితే కదేస్తాడు. పార్వతి, మీరు అనుకున్నట్టుగా భరత్ తప్పేం లేదని తెలిసింది, మన అమ్మాయి కూడా పెద్ద ప్రమాదం తప్పింది, మన అందరం ఈ గుళ్ళో పెళ్లిపేటల వరకు వచ్చాం కాబట్టి ఆ దేవుడి సమక్షంలోనే ప్రణతి భరత్ల పెళ్లి జరిపించడం మంచిది అని చెప్పేసి అంటాడనమాట. అవునమ్మా, చెల్లి పెళ్లి చేసేద్దాం అమ్మ, ఇంకేంటమ్మా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి కమల్ శ్రీకర్ కూడా చెప్తారనమాట. అమ్మ ఒప్పుకున్నా ఈ పెళ్ళికి నేను ఒప్పుకోను, అసలు అమ్మ ఒప్పుకుంటుందని ఎలా అనుకుంటున్నారు మీరు అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. రే, మీ అమ్మ చూసిన సంబంధం ఎలాంటిదో తెలిసిన తర్వాత కూడా ఈ పెళ్ళికి ఒప్పుకొని అంటున్నావా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడనమాట. ఆ సంబంధం ఫ్రాడ్ అని తెలిసింది కాబట్టి మరో సంబంధం చూసి చేస్తాం తప్ప ఈ భరత్ గడికి ఇచ్చి చేయడం నాకు అస్సలు ఇష్టం లేదని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. ఇక పల్లవి అయితే అత్తయ్య గారికి ఇష్టం లేదు కాబట్టి సరే అనకుండా సైలెంట్గా ఉన్నారు. అత్తయ్య గారికి బావగారికి ఇష్టం లేనట్లే ప్రణతికి భరత్కి పెళ్లి జరగడం నాకు కూడా ఇష్టం లేదని చెప్పేసి చెప్తుంది అనమాట. నాకు కూడా ఇష్టం లేదని చెప్పేసి శ్రేయ కూడా అంటది. మీకు ఇష్టం లేకపోతే ఇక్కడ ఒరిగేది ఏం లేదు అని చెప్పేసి అనగానే, అదేంటి అవసరం లేకపోవడం ఏంటి, మా అభిప్రాయాన్ని గౌరవించరా మీరు, మాకు మా మాటకు రెస్పెక్ట్ లేదా అని చెప్పేసి ఇద్దరు అయితే అరుస్తారనమాట. అందరికీ నచ్చే విధంగా మాట్లాడితే రెస్పెక్ట్ ఉండేది, నోటికి వచ్చినట్లు మాట్లాడారంటే అసలు గౌరవమే లేకుండా పోతుందని చెప్పేసి శ్రీకర్ అయితే అంటాడు. ఇక అవని అయితే, అత్తయ్య, గతంలో ఒకరిని నమ్మి మోసపోయినందుకు ప్రణతి ఎన్ని బాధలు పడిందో మీకు తెలుసు, ఇప్పుడు కూడా తను ప్రేమించిన వాడితో కాకుండా ఇంకొకరితో పెళ్లి చేయాలని చూస్తే తను ఎంత బాధపడుతుందో, తన మానసిక పరిస్థితి ఎలా మారిపోతుందో ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య అని చెప్పేసి అవని అయితే అంటుందన్నమాట. నువ్వు మా అమ్మ మనసు మార్చే ప్రయత్నాలు చేయక్కర్లేదు, ప్రణతిని నీ తమ్ముడికి ఇచ్చి చేసే ప్రసక్తే లేదని చెప్పేసి అక్షయ్ అయితే సీరియస్ అవుతాడనమాట. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే, రే, ఇది నా కూతురు పెళ్లి విషయం, మీ అందరి నిర్ణయాలు సలహాలు నాకు అనవసరం, కన్న తల్లిగా పార్వతి తీసుకున్న నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను, మిగతా వాళ్ళు ఎవరో మాట్లాడాల్సిన అవసరం లేదు, పార్వతి వాళ్ళు మంచి వాళ్ళు అనుకొని పెళ్లి చేయాలనుకున్నాం,
పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళ గురించి తెలుసుంటే ఏమై ఉండేదో ఒక్కసారి ఆలోచించు. నువ్వు నాకు తెలియకుండా మన అమ్మాయి పెళ్లి చేయాలనుకున్నావు. నువ్వు చేసినట్లే నీకు తెలియకుండా నేను కూడా అమ్మాయి పెళ్లి చేస్తుంటే ఏం చేసి ఉండేదానివి? మన మధ్య ఎన్ని మనస్పర్ధలు గొడవలు ఉన్నప్పటికీ కన్న తల్లి మనసును బాధ పెట్టకూడదని నీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నాకు నీ మీద గౌరవం ఉంది కాబట్టే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నా మీద కూడా నీకు గౌరవం ఉందనుకుంటే నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని చెప్పేసి అంటాడనమాట. ఇక పార్వతి అయితే పంతులు గారు ముహూర్తానికి ఇంకెంత టైం ఉందని చెప్పేసాను కానీ ఇంకా 10 నిమిషాలు ఉందమ్మా అని చెప్పేసి పంతులు అయితే చెప్తాడనమాట. వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించండి అని చెప్పేసి పార్వతి అయితే చెప్తుంది. ఇక ఆ మాట వినగానే అందరూ అయితే షాక్ అయిపోతారు. అమ్మ అని చెప్పేసి అక్షయ్ అయితే అరుస్తాడనమాట గట్టిగా. ఎవ్వరూ మాట్లాడకండి అని చెప్పేసి పార్వతి అయితే చెప్తుంది అనమాట. ఇక అక్షయ్ పల్లవి శ్రేయ అయితే వెళ్ళిపోతారు. ఇక పార్వతి అయితే దగ్గరుండి మరి భరత్ ప్రణతిలకి అయితే పెళ్లి చేస్తారనమాట. ఇక పార్వతి ఇంటికి రాగానే పల్లవి అయితే పెద్ద పంచాయతీ అయితే పెడుతుంది అనమాట. మీరు ఇలా చేస్తారని మేము అనుకోలేదు అత్తయ్య. ప్రణతికి చూసిన సంబంధం మంచిది కదన్న విషయం ప్రణతి మెడలో తాళి పడకముందు తెలియడం మంచిదే అయింది. కానీ అవని మావయ్య గారు ఏదో చెప్పగానే మీరు భరత్ ప్రణతిలా పెళ్లి చేయడం ఏంటి అత్తయ్య? ప్రణతిని ఆ వేస్ట్ గడికిచ్చి పెళ్లి చేయనని మీరే అన్నారు. అలా అన్న మీరే వాడికిచ్చి పెళ్లి చేయడం ఏంటి అత్తయ్య అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట. ఆస్తుల కోసం అమ్మాయిల జీవితాలతో ఆడుకునే ఆ ఫ్రాడ్ గాడిని మంచివాడు అనుకొని అమ్మ నమ్మింది. కానీ నా చెల్లెలు ప్రణతి భరత్ ఎలాంటి వాడో తెలుసుకొని ప్రేమించింది. అమ్మ భరత్ని అర్థం చేసుకుంది అనుకోవచ్చు కదా అని చెప్పేసి కమల్ అయితే అంటాడనమాట. అత్తయ్య వాళ్ళని అర్థం చేసుకొని పెళ్లి చేయలేదు. ప్రణతికి చూసిన సంబంధం మంచిది కదా అన్న షాక్ నుంచి తేరుకోలేక ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ అయ్యారు. మీ వదినకి మావయ్య గారికి సమాధానం చెప్పలేని కన్ఫ్యూజన్లో వాళ్ళ పెళ్లి చేసిందే తప్ప ఇష్టపడేం చేయలేదు. ఇష్టపడే చేశానని ఒక్క మాట అత్తయ్య గారితో చెప్పించండి అని చెప్పేసి శ్రేయ అయితే అంటదనమాట. మా అమ్మ ఇష్టపడి చేస్తుందో లేక ఇష్టం లేక చేస్తుందో నీకు అవసరం ఇప్పుడు అని చెప్పేసి శ్రేఖర్ అయితే అంటాడు. అవసరం లేకపోవడం ఏంటి? నేను నీ ఫ్యామిలీలో మనిషిని కదా, ఫ్యామిలీ విషయాలు ఏం మాట్లాడకూడదు అని చెప్పేసి శ్రేయ అయితే అంటదనమాట. ఫ్యామిలీ విషయాలు మాట్లాడాలనుకుంటే పాజిటివ్గా ఆలోచించడం, పాజిటివ్గా మాట్లాడటం నేర్చుకో, అంతేగాని నీ ఇష్టానికి బాగొద్దు అని చెప్పేసి శ్రేఖర్ అయితే సీరియస్ అవుతాడనమాట. ఏం మాట్లాడరేంటి అత్తయ్య? ఆ రోజు మీరు అంత గొడవ చేసింది, సంబంధం చూసింది ప్రణతి భరత్లో పెళ్లి జరగకూడదనే కదా. మీ నిర్ణయాన్ని మార్చుకోనని చెప్పిన మాట మీరు అక్కడికి వెళ్ళి అలా ఎలా పెళ్లి చేశారు అత్తయ్య? మీరు అక్కడ సైలెంట్ అయిపోయారు కాబట్టి నేనేం చేయలేకపోయాను. మీరు ఒక్క మాట చెప్పి ఉంటే భరత్ ప్రణతి మెడలో తాళి కట్టకుండా నేను ఆపి ఉండేదాన్ని అని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట. వెంటనే కమల్ అయితే నువ్వు అలా చేసి ఉంటే నేనేం చేసి ఉండేవాడు, నువ్వు అక్కడే చూస్తుండేదాన్ని అని చెప్పేసి అంటాడు. ఇక అక్షయ్ అయితే ఏంటమ్మా ఇది, నువ్వు వాళ్ళు పెళ్లి చేయాలనుకున్నప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి జరగకూడదని నాతో ఎందుకు చెప్పావు? వాళ్ళ పెళ్లి జరగకూడదని చెప్పి నాతో మాట ఎందుకు తీసుకున్నావు? అందుకోసం ఏడ్చావు, బాధపడ్డావు, అంత పెద్ద గొడవ చేసావు. అంత ఇష్టం లేని దానివి నాన్న ఏదో 2 మాటలు చెప్పేసరికి ఎందుకు మారిపోయావు? నీకు ఇష్టం లేని పెళ్ళి ఎందుకు చేసావు అని చెప్పేసి అక్షయ్ అయితే సీరియస్ అవుతాడనమాట. నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నా చెల్లెలు కూడా అబద్ధం చెప్పి గుడికి తీసుకొస్తే నువ్వు వాళ్ళిద్దరికి పెళ్లి చేసి నన్ను ఫూల్ని చేసావు అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. చెల్లిని ప్రేమించిన వాడికి ఇచ్చి పెళ్లి చేసి అమ్మ మంచి పనే కదా చేసింది అన్నయ్య అని చెప్పేసి శ్రీకర్ అయితే అంటాడనమాట. ఏంట్రా మంచి, ప్రణతి ప్రేమించింది పని పాట లేని వేస్ట్ ఫెలోని, అది అసలు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు మీరు అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. నేను నీ అంత తెలివైన వాడిని కాదు కానీ నేను నిన్ను ఒక్క మాట అడుగుతాను, సమాధానం చెప్పన్నయ్య. ఈ ప్రపంచంలో ఇల్లు లేని వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరూ వేస్ట్ ఫెలోసేనా? వాళ్ళెవ్వరికీ బతికే హక్కు లేదా అని చెప్పేసి శేఖర్ అయితే అడుగుతాడనమాట. నువ్వేదో తెలివిగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నావా? పిచ్చి పిచ్చిగా నాతో వాదించుకో, నోరు ముయ్యి అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు. ఆవేశపడటం తప్ప మంచిగా ఆలోచించడం రాదు ఈ మనిషికి అని చెప్పేసి కమల్ అయితే మనసులో తిట్టుకుంటూ ఉంటాడనమాట. ఎందుకు ఇలా చేశారని ఎవరు అడిగినా ఏం సమాధానం చెప్పరేంటి అత్తయ్య అని చెప్పేసి పల్లవి అయితే సీరియస్ అవుతుంది. చివరి నిమిషం వరకు జరగకూడదని కోరుకున్నాను, అయినా కూడా వాళ్ళ పెళ్ళి జరిగిందంటే వాళ్ళకి రాసిపెట్టి ఉందేమో. చేతి రాతని చెరిపేసుకోగలం కానీ వాళ్ళ రాతని మార్చలేం కదా అని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్ మరి ఏం జరగబోతుంది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.